హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ పెన్షనర్లకి 3 శుభవార్తలు. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక వివరాలైతే ఈ విధంగా ఉన్నాయండి. ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం అయితే మొదలైంది. సో, దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పలు ఆర్థికపరమైన అంశాల్లో కీలక మార్పులైతే ప్రకటించారు. ఆ మార్పులు అప్పటి నుంచి అంటే 1వ తేదీ ఏప్రిల్ 1 నుంచి అయితే అమలు అవుతాయని అయితే చెప్పడం జరిగిందండి. సో, ఇక ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయండి. సో, ఇన్ఫర్మేషన్ పాతదే అయినా కూడా తెలియని వారి కోసం అయితే వీడియో చేయడం జరిగిందండి. సో, ఇక ఈ రూల్స్‌లో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు ట్రాన్స్‌ఫర్ అంటే బదిలీ అయ్యేటప్పుడు వారి యొక్క ఈపీఎఫ్ ఖాతా అనేది కూడా ఆన్‌లైన్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుందండి. సో, ఈ విధంగా ఆ సమయంలోనే ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ వంటి విషయాల్లో సులభతరం అయితే చేయడం జరిగింది. ఇక ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్ అందజేయాల్సి అయితే ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఆ సంతకాలు పెట్టియడము, ఈ పనులన్నీ మాన్యువల్ ట్రాన్సాక్షన్ అయితే ఇవన్నీ లేకుండా డైరెక్ట్‌గా అయితే ఆటోమేటిక్‌గా బదిలీ చేసే విధానాన్ని తీసుకొనొచ్చింది ఈపీఎఫ్. ఇక ఉద్యోగం మారినప్పుడల్లా అకౌంట్‌లో బ్యాలెన్స్ కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తారా? లేక సదరు వడ్డీ కూడా జమ చేస్తారా? అనేదైతే తెలియాల్సి ఉంది. సో, అదే విధంగా అండి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటనలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి అయితే వచ్చింది. సో, 2022 వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపులో 3 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 25 లక్షలకు పెంచుతున్నట్లుగా ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందే ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌నైతే పన్ను మినహాయింపు 25 లక్షల వరకు పెంచడం జరిగింది. సో, దీంతో వేతన జీవులకు ఏడాది 20,000 వరకు లబ్ధి చేకూరనుంది. మరి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకైతే వచ్చింది. 2022 వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు 3 లక్షలుగా ఉండేదండి. సో, ఇప్పుడు దీనివల్ల లబ్ధి అయితే చేకూరనుందండి వేతన జీవులకు. సగటు వేతన జీవులకైతే ఈ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా తీసుకొని రావడం జరిగిందండి. కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి విధానాలన్నీ కూడా.